చుక్కకూర పప్పు అండి. తరిగిన చుక్కకూర, టమాటాలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయ గడ్డ, చింతపండు వేసుకోవాలి. చింతపండు అయితే ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఎందుకంటే చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది కదా, అందుకని. తర్వాత కారం, పసుపు, నూనె వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికాక అందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక అందులో పోపు పెట్టేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు వేసి పోపు వేసుకొని పప్పులో వేసేసుకోవాలండి. ఇక చుక్కకూర పప్పు రెడీ.